దయచేసి కూర్చోండి అందరూ. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, అందరికీ ఆశీర్వాదాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మే మాసంలోని ఈ యొక్క మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో మామూలుగా చేసుకునే ఆదివారపు ఆరాధన కాకుండా ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన ఉంది. అది మనందరికీ తెలుసు, అదే బల్లారాధన. ఈ బల్లారాధన వస్తుందంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా మీకు? మీరు ఎంతమందికి ఆ ఇష్టం ఉందో నాకు తెలియదు, కానీ మళ్ళీ ప్రభు శరీరాన్ని భుజించి ఆ రక్తాన్ని పానం చేసి మళ్ళా బలాన్ని పుంజుకుందాం, కోల్పోయిన శక్తిని, ఆత్మీయంగా పడిపోయిన స్థితిని పొందుకుంటాం అని ఒక ఉత్సాహం దగ్గరకు 3వ వారం వచ్చిందంటే ఇక 4 ఇంకేముంది, మొదటి వారం వస్తుందన్న ఒక సంతోషకరమైనటువంటి ఉద్యమం నాలో రగులుతుంది. అదే ఉద్యమం మీలో కూడా రగలాలని ప్రభు వారి ఆశ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మన జీవితంలో మనం అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎన్నో మేళ్లను మనం ఎందుకు అది తీసే, ఆ లింక్ తీసే, ఇది నువ్వురా లింక్ తీ అంటున్నా. అదిరా, అది ఇది పెట్టావా దీనికి? తీసే. గుడ్. మీ పనులు మీరు చూసుకోండి, నేను వాక్యం చెప్తాను. మంచిది. దేవునికి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్తాం. వాడి పని వాడు చేసుకుంటా పోతుంటాడు, మనం ఆగకూడదు దాని గురించి. కనుక మన జీవితంలో మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. ఎందుకు పొందుకోలేకపోతున్నాము? అవి అంత కష్టమైనటువంటి విషయం కాదు, కానీ ఆశీర్వాదము పొందుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎలాగా? ఎందుకు? దేవుడు మనల్ని దీవించడానికి, మనల్ని అభివృద్ధి పరచడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధమే. కానీ మనకు అన్ని ఇస్తాడు. ఆశీర్వాదంలో నువ్వు అడిగినవన్నీ ఇస్తాడు. కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే నీ నుంచి, నా నుంచి ఏదో ఆయన ఆశిస్తున్నాడు. ఆయన ఆశించిన గుణాలు మనలో లేవు, కనుకనే మనము ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. నా మాట మీకు అర్థమైతే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామమ్మా? మన నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు తల్లి. ఆ ఆశించినది మన దగ్గర నుంచి ఆయన కనుగొనలేకపోతున్నాడు. కనుక మనకు రావాల్సిన ఆశీర్వాదాలు అడ్డు పడిపోతున్నాయి. ప్రాముఖ్యమైనటువంటి వర్తమానము చాలా శ్రద్ధగా వినండి. చాలా సింపుల్ వాక్యం ఇది, కానీ అద్భుతమైనటువంటి మన జీవన శైలిని మార్చే, అంటే భక్తి జీవితాన్ని మార్చే అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. మొదటిది, ఆయన మన నుంచి కోరుకొని అది పొందుకోలేకపోతున్నటువంటి, అది మనం తిరిగి ఇవ్వలేకపోతున్న ఆ గుణం ఏంటంటే నంబర్ 1 వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమును బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడు వాగ్దానములు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్లుగాను వాగ్దాన దేశములకు పరవాసులయ్యి. చాలు. మళ్ళీ మొదటి నుంచి 8 మొదటి చదువు. విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి
ఆ పిలుపునకు లోబడి ఆ పిలుపునకు లోబడి ఆ పిలుపునకు లోబడి మొదటి గుణం ఆయన మన దగ్గర నుంచి ఆశించేది ఇదే తల్లి పద్మ, లోపడడం. లోపడుతున్నామా మనం? ఆయన మాటకు లోపడుతున్నామా? ఆయన ఆజ్ఞకు లోపడుతున్నామా? లేదే. ఆయన మాటకు వినం, ఆయన ఆజ్ఞలు పాటించాం. చేయొద్దన్నది చేస్తే అదే చేస్తాం. చేసుకోరా అన్నది చేయం. ఏంటి చేయొద్దన్నది? ఏంటి? పాపం. పాపం చేస్తాం మనం. చేసుకొని అయినా అంటే ఆరాధన చేసుకోరా, పండగ చేసుకోరా అంటే అది చెయ్యం. ఆదివారమే మనం అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. కనుక మొట్టమొదటిగా దేవుడు మన నుంచి ఆశించే ఆ గుణం ఏంటయ్యా అంటే లోబడటం. చూడండి, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడా లేదా? చదివిన వాక్యంలో అదే కదా. ఆయన పిలుపుని ఇస్తే ఎక్కడ వాళ్ళంతా కూడా వచ్చేసారండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అబ్రహాము ఇంకెవరికి లోపడలేదంట. జాగ్రత్తగా వినండి అమ్మా. సైతాను మాట లోపడలేదు అబ్రహాం, దేవుని మాటకు లోపడ్డాడు. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన్ని దేవుడు ఏం చేశాడు? అడుక్కు తినేటట్టు చేశాడా? ఎలా ఆశీర్వదించాడు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన్ని తండ్రిని చేసేది. కొట్టగా తప్పట్లుగా చూడండి, ఇదిగో దేవుని మాటకు లోపడ్డాడు కనుకనే అబ్రహాము ఆ పాప పనులు చేయకుండా, ఆయనకి ఇష్టం లేని పనులు చేయకుండా నాయన చెరిగా ఆయనకి ఇష్టమైన పనులు చేశాడు. కానీ ఈరోజు మనము ఏం చేస్తున్నామయ్యా అంటే అస్సలు చూడండి, చూడడానికి 90 కేజీలు 100 కేజీలు కట్అవుట్ మరి. దేవుని మాటకు లోపడుతున్నామా? దేవుని మాటకు లోపడి కాదు, ఆ మందు జోలికి పోవు, ఆ స్త్రీ జోలికి పోవు. దేవుని మాటకి లోపడకుండా అది ఆ సిగరెట్ ఎంత కొడుకు కదమ్మా? 2.5 అంగుళాలు 2 అంగుళాలు ఉంటుందా? 3 ఉంటుంది. 3 అంగుళాలు ఉంటుంది. 90 కేజీల మనిషి 6 అడుగుల కటౌట్ ఈ సిగరెట్ బాధ్యత. ఈ పాపం చేయకుండా వాడు బాప్తిసం పొందినాడే. ఎక్కడ పడుతున్నాడు తెలుసా? ఒకరోజు వర్షం వస్తుంది, వర్షం తగ్గుతున్నాడు. కరెక్ట్ గా ఆయన అంతకు ముందు బాప్తిసం పొందక ముందు ఎక్కడైతే టీ తాగి సిగరెట్ తాగాడో ఆ టీ కొట్టుకే వెళ్తాడు. అబ్బా సరిగా ఉన్న టీ అంటాడు. అంత టీ తాగాడు. చాలా రోజులు అయింది కానీ 5-6 నెలలు అయిపోయింది. బాప్తిసం తీసుకొని టీ మానేశాడు. నిగ్రహం ఉండదు, లోపడడం ఉండదు. ఒకసారి నువ్వు దేవునికి ప్రమాణపూర్వకంగా అయ్యా నువ్వు నా దేవుడు, నీ రక్షణను నేను అంగీకరిస్తున్నాను, నేను అది పొందుకోవాలంటే ఈ బాప్తిసం ద్వారా నేను నా పాపాలకు సరిపోయి మళ్ళా తిరిగి నీలో బ్రతుకుతానని చెప్పి బాప్తిసం తీసుకొని తుచ్చమైన కార్యక్రమాలు చేయడం. మళ్ళీ చిన్నగా సినిమాలు కొట్టవు, లేకపోతే మన చిన్నగా సరే పంటగే కదా బాబాయ్, నువ్వు మరీ బాబాయ్ దేవుడు మరీ పంటకు కూడా తాగుతో అన్నాడా అని పక్కన గీస్తాడు. సరే బాబాయ్, అందరూ మీకు ఇష్టమైన బ్రాండ్ తెచ్చారు బాబాయ్. ఈ మధ్య టీవీలో టీవీ మనకు పాడైపోయి దాదాపు 1.5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదో బయట టీవీ లేదన్న ఒక ఎత్తే. కానీ ఆ బాలకృష్ణ ఆ ప్రోగ్రామ్ ఏదో వాడు శబ్దాలు ఆ బాలకృష్ణ అంటారు. ఆ ఇంటర్వ్యూ ఆయనకి ఇష్టమైన బ్రాండ్ మందుట మ్యాన్షన్ హౌస్ అంట. ఏంటది? అలాగని చెప్పి ఈరోజు సాయంత్రం మొదలు పెట్టారు. ఏదో ప్రసాద్ నీకే చెప్పాను సరిగ్గా
ఎప్పుడు పుస్తకాలు నా మాట విను. సాయంత్రం నుంచి న్యాచురల్ హోస్టల్ మొదలు పెట్టవా? అర్థమైందా? దేవుడి మాటకు లోబడు. ఎందుకంటే దేవుడి మాటకు లోబడి నువ్వు బాప్తిసం పొంది రక్షణ పొందుకుంటూనే పెట్టవయ్యా. మళ్ళా ఆ పాప కోపం మనకెందుకు? కనుక అబ్రహాము దేవుడి మాటకు లోబడ్డాడు కనుక ఆయన ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. సరేనమ్మా. శారం ఉంది. శారం పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఆ ప్రకారము అబ్రహామును యజమానుడా అని పిలుస్తూ అతనికి లోబడి ఉండెను. చాలమ్మా ఆగు. ఇక్కడ శారా ఏం చేస్తుందంటే అబ్రహాముకు లోబడింది. అంటే ఒక భార్యగా భర్తకు లోబడి ఏమని పిలుస్తుంది? యజమానుడా అని పిలుస్తుంది. ఈరోజు నువ్వు ఓ భార్యలారా మీ భర్తలకు లోబడుతున్నారా? మొదటి ప్రశ్న. భార్యలకు మీ భర్తలను యజమానుడా అని పిలుస్తున్నారా? మీ మొహాలు మండా యజమానుడా అని పిలవబడ్డా ఏమండి అంటున్నారా? అప్పుడప్పుడు. వెరీ గుడ్. చెప్పండి అమ్మా, చెప్పండి అన్నారు మీరు. నాకు తెలుసు. రే ప్రశాంత్, అరే రాజా, రే సతీష్, ఒరే నీ మొహాలు మండిపోను. భర్తను నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? దానికి ముందు అరే తగిలిస్తావా? ఆడొక సిగ్గులేని పడతాడు. ఆడు కూడా ఏంట్రా నన్ను పిలిచావా దివ్య? వాణ్ణి కొట్టద్దు కొరడాలతో. నీకు అప్పుడే టైం కాలేదు రే నవబాత్. కనుక మీరు శారాకి మాదిరిగా ఉన్న స్త్రీలైతే మీరేం చేస్తారమ్మా? దేవుని మాటకి లోబడతారు. లోబడితే మీకేమొస్తుంది? అందుకే మన కొంపలు ఎప్పుడు ఇటు దరిద్రం పట్టి ఉన్నాయి. మీలో లోబాటు లేదు, నాలో లోబాటు లేదు, మనలో అంటాను అంతే. ఎందుకు మిమ్మల్ని అంటే ఈయన వచ్చాడండి వైట్ హెడ్ వైట్ అనుకోబాకండి. మనలో ఆశీర్వాదం లేదంటే దేవుని మాటకి మనం లోపడడం లేదు. అది కరెక్ట్ నిజమే అనుకుంటే చప్పట్లు కొట్టు గట్టిగా. ఏది కొంతమంది అయిపోయిందా? కొంతమంది ఆలోచిస్తున్నారు అంటే నేను నిజమనా? జాగ్రత్త. ఎవడు లేడు ఇక్కడ దేవుడికి లోపడేవాడు. సరే, ఒకటి అబ్రహాం దేవునికి లోపడ్డాడు, విపరీతంగా ఆశీర్వదించబడ్డాడు. శారమ్మ యజమానుడికి లోపడి నా యజమానుడా అనింది. 90వ ఏట గర్భాన్ని తెరిచి ఇస్సాకు వరపుత్రుడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వరపుత్రుడైన ఇస్సాకు తండ్రికి లోపడ్డాడు. ఎలాగో తెలుసా అమ్మ? 17 సంవత్సరాలు ఇస్సాకుకి. అదే వాడే బావా, వీడి వయసు కాదు ఇస్సాకుది. బలికి తీసుకెళ్ళినప్పుడు ప్రభువారు నీ ఒక్కగాని ఒక కుమారుడు నాకు బలిగా లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని బలి కోరగా బలి కోరగా నువ్వు ఎందుకు వెళ్ళి అక్కడ కూర్చున్నావు? డ్రమ్మర్ లేడని తెలుసు, ఇంకొక స్పేర్ డ్రమ్మరు. ఇదేమి దురద అలవాటయ్యా మీకు? దేవుడిచ్చిన తలాంతను ఉపయోగించుకోండి అయ్యా.
రైట్. ఇస్సాకుని బలివ్వడానికి తీసుకెళ్ళినప్పుడు 17 సంవత్సరముల కుమారుడు. అమ్మ ఇస్సాకు తెలీదా ఆయన్ని బలిపోతున్నాడు వాళ్ళ నాన్నని? ఏమ్మా విజయమ్మ తెలీదా? తెలుసు. ఎందుకంటే వెళ్తుంటే ఆయనే అడుగుతా, తండ్రి బలివ్వడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఇంకా అంతే కదా, రెండే కదా. అది సరే, నిప్పులున్నాయి, కట్టె ఉంది, వధించడానికి ఏది బలిపశువు ఏదంటే యెహోవా ఈరే అంటాడు. అంటే దానికి అర్థం దేవుడే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. అప్పుడే ఆయనకు అర్థమైపోయింది వాళ్ళ కుమారుడికి. అందుకే ఆ ప్రశ్న వేసాడేసి, ఓహో నాకు పెట్టాడా ముహూర్తం మా తండ్రి. ఏమమ్మా అప్పటికి అబ్రహాం గారికి 17 ఏళ్ళు అంటే ఆయనకి 117 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఒక్క తోపు దోస్తే పడిపోడు అబ్రహాము. ఈడ్చితే కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఇట్లా పడుకొని ఉంటాడా? ఇస్సాకు లోపడ్డాడు. ఏమని తెలుసా? మనసులో నిశ్చయించుకున్నాడు, నా తండ్రి నాకు చెప్పకపోయినా బలి పశువు నేనే. అదిగో దేవుడు నా తండ్రితో మాట్లాడినట్టున్నాడు, నన్ను బలి పశువుగా అడిగినట్టున్నాడు. నా తండ్రే, నా యెహోవా తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి నన్నే కోరుకుంటే బలి ఇవ్వడానికి నేను సిద్ధం అనుకున్నాడు. ఇటువంటి మర్మాలు మనం ఆలోచిస్తాం. ఒంబులు పోయి పడుకున్నాడు. ఎందుకు పడుకుంటాడమ్మా? ఎవడు పడుకుంటాడు? తెలియదా? అంత జ్ఞానం లేదా? కానీ అక్కడ ఏం చేశాడు ఆయన? ఇస్సాకు తండ్రికి అబ్రహాము దేవుడికి లోబడ్డాడు, అబ్రహాముకి చారమ్మ లోబడింది, అబ్రహాముకి ఇస్సాకు లోబడ్డాడు. లోబడ్డాడు లోబడ్డాడు లోబడ్డాడు. ఎటువంటి ఆశీర్వాదములు వారు అనుభవించారమ్మా! అద్భుతమైన. ఈయనంట పంటలు పండనటువంటి కాలములో ఆ ఇస్సాకు ఒక్కడే ఒక చోట పంట విత్తితే 100 అంతల ఫలం కోసాడంట. ఇంతకంటే ఆశీర్వాదం ఉంది ఇతని ఎడల అని ఎవరైనా చెప్పగలరా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, లోపడడం అంటే బానిసత్వం మాత్రం అనుకోబాక. క్యూటీ నీకే చెప్తున్నా. అంటే మీ అక్క మాటను వింటే నువ్వు దానికి బానిసవు కాదు, మీ నాన్న మాట వింటే మీ నాన్నకు బానిసవు కాదు. బాధ్యత. లోపడడం చిన్నదానిగా నీ బాధ్యత. స్వీటీ నీకు చెప్తున్నా, చిన్నదానిగా పెద్ద బాలేదన్న మాట చెప్తే వినడం, లోపడడం వాళ్ళ బాధ్యత. చూడండి, మన ఆఫీసులో ఇక్కడ మన రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ప్రస్తుతానికి లేరు. వాళ్ళ పై ఆఫీసర్ ఏదైనా చెప్పాడు అనుకోండి, ఆయన చేయకుండా ఉంటాడా? ఎందుకు చేయకుండా ఉంటాడు? చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఆయన అధికారి కాబట్టి. అలాగే ఇంకొకళ్ళు చూసినట్లయితే స్కూల్లో మాస్టర్ నీకు ఏదైనా హోంవర్క్ ఇచ్చావు, నేను చేయను అంటావా? రేపు టెస్ట్ రా చదువుకొని రండి నేను చదువుకో అంటావా? ఉన్నారు అటువంటి దౌర్భాగ్యులు, పుణ్యాత్ములైన బిడ్డలు కూడా ఉన్నారు. కానీ అలా అంటే వాడికి ఏం ఆశీర్వదంగా వాడు చదువులు ఆశీర్వదించబడతాడు? పై ఆఫీసర్కి ఎదురు తిరిగితే వీడియో ఎక్కడ మళ్ళీ ఆశీర్వదించబడి ప్రమోషన్స్ వస్తాయి? అంతెందుకమ్మా, ఇంతగా నేను కొన్ని సంవత్సరాల నుంచి సంఘానికి దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యాన్ని బట్టి మీకు అరిచి చెప్తా ఉన్నా. పాపాలు చేయొద్దు, బాప్తిసం తీసుకోండి, పరలోకం పోం మనం. మీకు బాప్తిసం అనేది లేకపోతే కనీసం ఎంట్రీ కూడా ఉండదు. నిన్న చెప్పాను నేను ఆ మాట. 15 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా ఏ మాట. ఎంతమంది పొందారు బాప్తిసం? మా ఇంట్లోనే ఇంకా లేరు బాప్తిసం పొందినాడు. అంటే చిలకరింపు బాప్తిసం కాదా? కాదు, నిరూపించాను వాక్య రూపంగా. చిలకరింపు బాప్తిసం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరికంగా తీసుకొని చూపించిన బాప్తిసమే నిజమైన బాప్తిసము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బానిసత్వం మాత్రం అనుకోవద్దు. భార్యలారా, మీ భర్తలకు లోబడండి.
భర్తలారా నీ భార్యలను ప్రేమించండి. భార్యలారా నీ భర్తలకు లోబడి ఉండడం అది బానిసత్వం కాదు, అది ప్రేమకు ఒక రకమైనటువంటి గుర్తు. ప్రతి వాడితో గొడవేసుకోవడమేనా, కాలు దూబడమేనా నీ పని? నీది తప్పు, రాంగ్ సైడ్ వెళ్ళిపోతావు. గుద్దేసి వాడి మీద తగదగలుతావంటే అసలు ఎవరుందా నీకు కదమ్మా? చాలా మంది దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో లేఖనముల్లో ఒక మాట చూపిస్తాను. ఆది కాండము 24వ అధ్యాయము 34వ వాక్యం. 24:34. అయ్యా ఇక్కడ ఇంకో చైరేయండిరా ఓబ్లు, ఇక్కడ ఒక చైరేయమ్మా. చదవమ్మా. అంతటా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని, జాగ్రత్తగా వినండమ్మా, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించి. ఆ యజమాని ఎవరు? అబ్రహాము. ఆ దాసుడెవరు? ఈ అబ్రహాము కింద కొన్ని ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి దాసుడు. నా యజమానుని బహుగా ఆశీర్వదించాను గనుక అతను గొప్పవాడాయను. అతడు గొర్రెలను, ఎడ్లను, వెండి బంగారములను, దాసీ జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. కొట్టచ్చుగా తప్పట్లు ఇప్పుడు గట్టిగా. అబ్రహాం చెప్పుకోవట్లా, చూడండిరా నేను దేవుడికి లోబడ్డవాడిని, నేను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాను అని అబ్రహాం చెప్పుకోవడంలా, వాళ్ళ ఇంట్లో పనివాడు చెప్తున్నాడు. ఎందుకు ఆ స్టేజ్కి వచ్చాడు అబ్రహాం అంటే కేవలం ఆయనలో ఉన్న ఒక గుణ లక్షణం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? ఆయనలో ఉన్న గుణ లక్షణం. ఎంత బాగా చెప్పారు. లోబడతారా? దేవుడికి లోబడతారా? దేవుని మాటకు లోబడతారా? దేవుని మాటకు లోబడి మీ భర్తలకు కూడా లోబడతారా? దేవుని మాటకు లోబడి ఓ భర్తలారా మీ భార్యలను జాగ్రత్తగా చూసుకుంటారా? అలా ఇలా కాకుండా పాపం మీది పెద్ద విశాల హృదయం కదా, పక్కింటి వాడిని కూడా బాగా చూసుకుంటారా? ఏదో ఒకరోజు నీ బండారం బయటపడుద్ది. మామూలుగా కొట్టరు, అందరు కలిసి చింత మిరికలు అంటారే అవి తీసుకొని కొడతారు. మహాసురుకై చిన్నప్పుడు మా మాస్టర్లు వాటితో కొట్టేవాళ్ళు. అదేందో బెత్తాలకి వేరే ఇది ఇస్తే అంత ఇది ఉండదు, కానీ ఆ చింత మిరికాయలు ఉండేదమ్మా. ఆ చింతాకు ఆ కొమ్మతో కొట్టే షుర్రు అంటదనమ్మా. అది తప్పదు. మీరు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో రెండోది చూద్దాం. మనలో దేవుడు ఏదో ఆశిస్తున్నాడు మన నుండి, మనలో అది లేదు కాబట్టే మనము దేవుని ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాం. ఇది అంశం. మొదట ఏమి లేదు, మనలో లోబడడం లేదు. రైట్. రెండవది కీర్తనల గ్రంథము 133 మొదటి నుంచి చదవండి. ఓ ఎక్కడున్నా చదవండి తొందరగా. సహోదరులు ఆ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి చాలు. ఇక్కడ ఐక్యత గురించి చెప్తున్నాడు. ఏంటంట? సహోదరులు ఐక్యత కలిగి ఉంటుందా? ఎంత మేలు, ఎంత మనోహరము. అబ్రహాము గడ్డము మీద జారినటువంటి ఆ తైలముతో, అభిషేక తైలంతో పోలుస్తున్నాడు. ఐక్యత మనలో ఉందా? ఐక్యత. సంఘములో 10 మంది ఉంటే నలుగురికి పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి. ఎందుకని పడదు? ఏది కర్మ? సంఘానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? అనుకుతాను పడతలేండి పాస్టర్ గారు, మీరు వేరే వాళ్ళతో నేను తెలియక అన్నాను అనుకో, అమ్మా వాళ్ళ నామ రాలేదు కదా నిన్న శనివారం ఆదివారం
ఆమెకు చెప్పమ్మా రేపు బుధవారం మరి పలానా మేరీకాంతం ఇంట్లో కృతజ్ఞత కూడికి ఉందని అని చెప్పమంటే వేరే వాళ్ళకి చెప్పండి పాస్టర్ గారు. ఏమ్మా నీకేమైంది? మేమిద్దరం మాట్లాడుకోవటంలే. ఇందుకే మన కొంపల్లో ఆశీర్వాదాలు లేవు, చుట్టూ తిరుగుతున్నాయి మన ఇంటి చుట్టూ. మొన్న శుక్రవారం కూడా చెప్పుకున్నాం, మన ఇంటి తలుపు దగ్గర నుంచోని ఉంటాడంట యేసయ్య. మనం తలుపు తీస్తేగా. ఆయన ఆశించిన గుణగణాల్లో లోబడ్డం లేదు. నెక్స్ట్ ఐక్యత అనేది అసలు లేదు. ఒక సామెత ఉంది, పోరు నష్టం రాదా మీకు సామెత? నువ్వు చెప్తావు అనుకున్నానే, ఎవరది? నీకు భలే తెలుసురా. పోరు నష్టం, పొందు లాభం. అంటే గొడవ పడితే నష్టం, పొందిక ఒకటిగా కలిసి ఉంటే లాభం అంటున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళు చాలా చాలా ఆశీర్వదించబడతారు, ఐక్యతగా ఉన్నవాళ్ళు. కానీ ఈరోజు ఒక మనిషిని, సగటు మనిషిని, నిండు నన్ను అన్నం, మీరు ఈ జాబితాలో ఉన్నారేమో చూసుకోండి. ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగితో పడదు, గిట్టదో. సంఘంలో ఒక సంఘస్థురాలు అయితే మిగతా సంఘస్థులు విశ్వాసులు కంటే గిట్టదు. కొంతమందికి అయితే ఇంకా గొప్పగా, వాళ్ళు ఇంకా చాలా గొప్ప వాళ్ళు, అసలు పాస్టర్ గారు అంటేనే గిట్టదు. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే భార్య అంటే భర్తకు గిట్టదు, భర్త అంటే భార్యకు గిట్టదు, వీళ్ళిద్దరంటే పిల్లలకు గిట్టదు. గిట్టదు గిట్టదు గిట్టదు. అత్త అంటే కోడలుగా గిట్టదు, కోడలు అంటే అత్తకి గిట్టదు, గిట్టదు. అవసరం అంటారా మనకి? కానీ దేవుడంట ఎప్పుడో ఆశీర్వాదానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే, ఏమనంటే ఏ ఇంట్లో ఐక్యత ఉంటుందో ఆ ఇంట్లో దూరు, ఆశీర్వదించే వాళ్ళని. ఆశీర్వాదానికి ఒక స్వతంత్రత ఇచ్చాడు. కానీ మనం రాణిస్తే కదా, మన కొంపలోనే ఐక్యత లేదు, కనుకనే మనము ఆశీర్వాదం అనేది పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు రెండు చెప్పుకున్నాం, ఏంటి చెప్పండి? లోబడుట, ఐక్యత లేకుండా ఉండుట. అమ్మా, ఐక్యతగా ఉండుంటే మన భారతదేశం ఎంత గొప్ప దేశం అమ్మా. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని భాషలు అయినా మనంతరం ఏమంటాం? మీ దేశం ఏంట్రా అంటే, ఏయ్ మాది భారతదేశం, మాది ఇండియా అంటామా లేదా? మన భారతదేశం యొక్క జీడిపి అనేది ఒకటి ఉంటుంది, అది మొత్తం తగ్గిపోవడానికి, పడిపోవడానికి కారణము భారతదేశంలో మత ఐక్యత లేకపోవడం, మతపరంగా ఐక్యత లేకపోవడం. ఎవరి దేవుణ్ణి వాడు పూజించుకుంటూ, ఎవరికి దేవుణ్ణి వారు ఆరాధించుకుంటూ ఉంటే మధ్యలో నీకు అసమాధానం ఎందుకు వస్తుందమ్మా? రాదు. మతం మనిషిని చంపేస్తుంది తల్లి, కానీ మార్గం మనిషిని బతికిస్తుంది. అదే యేసుక్రీస్తు మార్గము, మనం ఫాలో అవుతున్నటువంటి మార్గం. చూడండి, వాడిని చంపురా, నరకరా అని మన మార్గం, యేసే మార్గం చెప్తుందా? వాడు చంపితే చావు, తిరిగి చంపొద్దురా. కొడితే కొట్టించుకో, తిరిగి కొట్టద్దు. నీ శత్రువుకి సహాయం చేయి, ఇదే. కానీ క్రైస్తవ మతమైనా సరే మతం కాదు, మత ఆచారాలు అంతకంటే దేవుడికి అసహ్యమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్. మతము ఎలాగ మనల్ని చంపేస్తుందంటే, మన దేశం కూడా ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే ఈ మతాలు, కులాలే. అప్పుడు దాకా అన్న, బావా, అక్క, తమ్ముడు, బాబాయ్ అని పిలుచుకున్న వాళ్ళు కత్తులు తీసుకుని పొడుచుకుంటారమ్మా. ఏంటంటే మీ మతమోడు ఈయనేం చేయలే, వాడు
వాడిని జైలయ్యుడు. ఎక్కడో ఎవరో ఇద్దరు కొట్టుకొని ఒకరొక మతముడు ఇంకోటికో మతముడు, ఒక మతముడు ఒకరిని చంపాడు అనుకోండి, దానికి నువ్వు మతమస్తులందరినీ చంపేస్తావా? తప్పు కదా. ఐకమత్యత లేదు. భారతదేశం ఎప్పుడో ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే తలమానికగా ఉండవలసినటువంటి భారతదేశం, అద్భుతమైనటువంటి ఖనిజాలు సంపదలున్న మన భారతదేశం, పూర్వకాలము అనేక మంది రాజులు దండెత్తి దోచుకుపోయిన నేటికి రత్న దేశముగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేశము భారతదేశం. కానీ మతం ఏం చేస్తుంది? ఆశీర్వాదం రాకుండా చంపేస్తుంది. మతాచారాలు, నేను హిందువుల మతాచారాలు మీరు ఆచరిస్తున్నారని ఎప్పుడు చెప్తా. ఈరోజు హిందువుల మతాచారాల గురించి దాని జోలికే పాడు. మన మతాచారాలు, నేను క్రైస్తవ్యం మతం కాదు నాయన, క్రైస్తవ్యం ఒక మార్గం రా, మీరు మతం అనొద్దు, మీరు బైబిల్లో ఏం చెప్పారో దాన్ని పాటించండి అంటే విమర్శ విమర్శ విమర్శ, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడంతోనే సరిపోతుంది. ఎందుకు ఇలా విమర్శించుకుంటున్నారయ్యా అంటే మా తెలియదు. చూడండి, ఈ మతాచారాలు మనకి ఏదో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేదా? క్రైస్తవ మతాచారం, క్రైస్తవ్యంలోనే కొంతమంది ఎస్ కొంతమంది నో అనేది శ్రమల దినాలు, 40 దినాల శ్రమల దినాలు అంటారు కొంతమంది. దాన్ని వెంటనే మన క్రైస్తవులే ఎవడుక ఈ శ్రమలో, ఎవడు శ్రమలో, మనం ఇప్పుడు శ్రమల దినాలు అంటామా? ఇప్పుడు దాన్ని ఏమంటాం? సిలువ ధ్యానాలు. సిలువ గురించి, ఆయన సువార్తను గురించి, ఆయన చేసిన బలియాగము గురించి, ఆయన మనకు పెట్టిన ఈ ప్రాణ భిక్ష, పునరుద్ధానం అనే భిక్ష గురించి సంవత్సరంలో ఒక 40 రోజులు ధ్యానం చేసుకుంటాం. దాన్ని మనము సిలువ ధ్యానములు అంటామే. గాని ఉన్నారు ఈ ఆచారాలు పాటించేవాళ్ళు. ఆ 40 రోజుల్లో అమ్మాయికి పెళ్లి చూపులు చూడరు, ఇంకేంటి పెళ్లిళ్ళు చేయరు, ఎంగేజ్మెంట్లు చేసుకోరు. నీకు 9వ నెల శ్రమల దినాల్లో కంటావనుకో, నేను గన్ను అంటావా? తన్నుకోలు వస్తుంది. అది చెప్పమ్మా, నవ్వుతా పెట్టండి. కరెక్టేనే కాదా? మరి శ్రమల దినాల్లో కన్నావు కదా, పిశాచి పిల్ల పుట్టిందా నీకు? సైతాన్ గారు పుట్టాడా? ఏమి ఆ ఆచారాలు అమ్మాయి? అలాగని చేసే వాళ్ళని విమర్శించకూడదు. ఏది ఇది పట్టింపులు కాదు. ప్రార్థన చేసుకుంటారు చూడు, 40 రోజులు ఉపవాసాలు ఉంటారు చూడు, 40 రోజులు. కొన్ని వదిలేస్తారు చూడు, ఏది మందు తాగని నేను 40 రోజులు. వాళ్ళని కుళ్ళపడుస్తున్నారమ్మ బయట వాళ్ళు. ఏందయ్యా 40 రోజులు వీడు మందు వాడు నిద్ర లేవడంతోనే ఆ యొక్క మందుతో కుక్కిలిచ్చుకునే వడుద్దాయ్ 40 రోజులు మందు మానేసాడంటే గొప్పే కదా. వాడిని అది కూడా చేయనీడు. అబ్బో వీడు 40 రోజులు అవ్వగలోనే పుల్లు లేపుతాడురా, లేపాడురా. 40 రోజులు వాడు కొంచెం ఆరోగ్యం కాపాడుకున్నాడుగా. వై ఎందుకు నువ్వు పాజిటివ్ గా థింక్ చేయవు ప్రతిదీ? కనుక ఐకమత్యం అనేది దేవుడు మన నుంచి ఆశించే గుణగణాల్లో చాలా ప్రాముఖ్యమైనది. మూడోది చూద్దాం. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? రైట్. మూడోదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యం. బాగా చూడండి అమ్మా. బద్ధకముగా పని చేయువాడు, మా పని చేస్తున్నాడంటే వాడు, కానీ బద్ధకంగా భక్తికి కూడా నువ్వు భక్తి పర్రాలువే. ఆదివారం తప్పకుండా ప్రార్థనకు వస్తావు, 10:30 కంటే 12:30కు వస్తావు. ఏమన్నా ఆశీర్వాదం వస్తుందా నీకు? వస్తుందా? అనేక మార్లు చెప్పాను, ఈ లోకంలోని అనేక విషయాలకు నువ్వు ఆ టైంని పాటిస్తావు. రైల్వే రిజర్వేషన్ చేసుకొని 9 గంటలకి నీకు ట్రైన్ అంటే
ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరతావమ్మా? రైల్వే ఎంప్లాయీస్ చెప్పండి అమ్మా. ఏంది నోరు రావట్లేదు అంటున్నారేంది? చెప్పవా చెప్పు. 9 గంటలకి ట్రైన్ ఉంది నీకు, అదిగో అక్కడ పోవాల తల్లి దగ్గరికి. నీ ట్రైన్ 9 గంటలకి, నువ్వు ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరతావు? కరెక్ట్ చెప్పారు, 1 గంట ముందు అమ్మా. 8. 9:30కి పోతావా? సినిమా మొదట ఆట కరెక్ట్ గా 6 గంటలకి తెర వేస్తుంది రే. టైటిల్స్ దగ్గర నుంచి చూడాలని ఎవడో చెప్తాడు. ఎవడో చెప్తే చేస్తావమ్మా నువ్వు. సినిమా ఎన్ని గంటలకు వెళ్తాం? 6 గంటల కంటే కనీసం 5:30 కన్నా వెళ్తాం. మంచి కొత్త సినిమా, అక్కడ క్యూలో నిలబడి తన్నుకొని చక్కలు చెప్పుకొని మీరైతే కింద పడిపోయి ఆ టికెట్లు సాధించుకునే దానికైతే 5కే, కొంతమంది 3కేలు కూర్చుంటారు క్యూలో. సినిమా పిచ్చోళ్ళు. ఇది చదువమ్మా. బద్ధకంగా పని చేయువాడు దరిద్రుడవుతాడా? శ్రద్ధ గలవాడు. ఆహా, కొత్త చప్పట్లు నీకు ఇచ్చింది. చిన్న పని అయినా శ్రద్ధగా చేస్తే వాడు ఏమవుతాడంటమ్మా? ధనవంతుడు కాదు, ఆశీర్వదించబడతాడు కాదు, ఏకంగా అంటున్నాడు ప్రభు వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పి. మీకు కూడా నాయన యవ్వన కుమారులారా దొరికేవరా మేము ఈరోజు అనుకోబాకండి. మీరు కూడా ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఆలస్యంగా వస్తారయ్యా? దినేష్, నీకు ఈరోజు వర్క్ లేదు కదా నాన్న? వర్క్ ఉన్న రోజే శనివారం శుక్రవారం ప్రార్థనకు వచ్చే నువ్వు ఆదివారం ఎందుకని ఇప్పుడు వచ్చావు? డైరెక్ట్ గా అడుగుతాను, నాకు ఆ హక్కు ఉంది నీ దగ్గర. నువ్వేం అంత బాధపడబాక. నువ్వు చేసి తప్ప కాదా? నీ వయసుకి నువ్వేం చేయాలి? ఇక్కడికి వచ్చి 10:30కే వచ్చేసి ఏదో ఒకటి బాధ్యతగా శ్రద్ధగా. వీడు పోయిన వారే బాప్తిసం తీసుకున్నాడు. కాంగో కొట్టేదానికి ఈరోజు ఎవ్వరూ లేరని తెలుసు వాడికి. ఏందో ఆయన మొక్కుబడిగా డొడక అన్నాడు. తర్వాత పోయి అక్కడ కూర్చుంటున్నాడు. నాకా మధ్యలో ఏదో ఒక ఆలాపన ఎత్తుకునే అలవాటు ఉందని నీకు తెలుసు కదా. రాజశేఖర పాలయ్య గారు అంటే మీరు అక్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారా, లేదా పక్క పోయి ఆ మురికాలంలో ఉద్దుకేయండి. నేనేమన్ను, నువ్వు నవ్వబాకే స్వీటీ అన్నాను కాబట్టి ఓ చిన్న ఆలాపన ఎత్తుకుందామా? రైట్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే ఈ వాక్యానికి తగ్గట్టుగా వస్తున్నారు మన స్నేహితులు వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి సమయం చూడండి అమ్మా, 12:40. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే,
హల్లెలూయా హల్లెలూయా. మంచిది తల్లి. కనుక శ్రద్ధగా పనిచేసేవాడంట ఐశ్వర్యవంతుడవుతారట. చూడండి, యాకోబు తన భార్య దగ్గర అంటే తన మామ దగ్గర ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాడమ్మా, ఎంత శ్రద్ధగా ఆయనకి ఇచ్చినటువంటి పని చేశాడు. 20 సంవత్సరాలు అతను ఏ జీతభత్యాలు లేకుండా ఉద్యోగం చేశాడు ఆయన దగ్గర. ఎలా అంటే రాత్రికి మంచుకి తలంతా తడికిపోయేదంట, పగులు ఎండకి ఒళ్ళు దగ్గర నుంచి మొత్తం చర్మంతో కూడా మారిపోయేదంట. రెయ్యి పగళ్ళు నిద్ర లేకుండా ఆ మందలను కాచుకుంటూ ఆ మందలను అభివృద్ధి పరుచుకుంటూ కష్టపడ్డాడు. కనుకనే దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర ఏం చేశాడంటే, యాకోబు ఇక మీదట నిన్ను దీవిస్తాను, నీ ఆస్తిని నేను అభివృద్ధి పరుస్తానని యాకోబుకు దేవుడు మాట ఇచ్చాడు. అలాగే తల్లి చూడండి, ఒక ఆయన ఉన్నాడు మనకు లోకంలో, మనందరికీ మీ అందరికి బాగా తెలిసిన ఆయన. ఆయన్ని ముద్దుగా మీరందరూ గుండా ఆయన అని పిలుచుకుంటారు. ఎవరు ఆయన? లలిత జ్యువెలరీస్. నీకు బాగా తెలిసేటంటే నీ తల్లి నా బంగారా తౌడుకోకుండా చెప్తుంది లలిత జ్యువెలరీస్ అన్నట్టు గుండా ఆయన సాక్ష్యం విన్నారా ఎప్పుడన్నా మీరు? కడు పేదవాడు అతను. కడు పేదవాడైతే మా నెల్లూరు వాళ్ళు ఎప్పుడైనా స్పెషలే కాదా? ఒప్పుకోకపోతే ఉంటుంది మీకు. మళ్ళీ మా నెల్లూరు ఆయన అమ్మ దగ్గర ఏదో నగలు కొద్దిగుంటే ఏదో గొలుసు ఏదో కమ్మలు అది చెడగొట్టి, నెల్లూరులో స్పెషల్ గొప్ప చెప్పడం ఇది గొప్ప కాదు, ఇది కరెక్ట్. నెల్లూరులో అతి తక్కువ బంగారంలో మంచి ఐటమ్స్ తయారు చేసే నిపుణులు 3000 మంది ఉన్నారట. 3000 మంది. నెల్లూరులో తయారు చేసిన వస్తువులు ఈ ప్రపంచమంతా కూడా వెళ్ళిపోతాయంట. తక్కువ బంగారంలో మంచి డబ్బా చూసేమో బాగా ఇట్లా చెవు కమ్మలాగా ఇట్లా ఉంటది. ఎంత అంటే 1.5 గ్రాము అండి. అంత పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చొని చెడగొట్టించి, ఇప్పుడు 2-3 వస్తువుల్ని చెడగొట్టించి 5-6-7-8 వస్తువులుగా తయారు చేయించుకొని ఉదయాన్నే మద్రాస్ ఎక్స్ప్రెస్ అని 4:30 ఉంటది మా నెల్లూరులో. అది ఎక్కితే 7:30 కల్లా దింపేస్తుంది మెడ్రాస్లో. దిగడం వెళ్ళడం. అప్పుడు అక్కడ లలితా జ్యువెలరీస్ అని ఉండేదట. ఆ లలితా జ్యువెలరీస్కి వెళ్ళి ఇవి ఇచ్చి కొంత లాభానికి అక్కడ ఈ 7-8 వస్తువులు అమ్ముకొని మళ్ళా మధ్యాహ్నం అదే సాయంత్రం అదే ఉంటది. బయలుదేరి మళ్ళా ఈవినింగ్ 7 గంటలకల్లా నెల్లూరుకి వస్తుంది. వచ్చినోడు ఊరుకుంటాడా? ఆ డబ్బుతో మళ్ళా కొంత బంగారం కొని మళ్ళా నైట్ అంతా కూర్చొని మళ్ళా వస్తువులు చేసుకొని మళ్ళా పొద్దునే 4:30కి వెళ్ళిపోయి, అంటే ఇక నిద్రలే రెస్ట్లే
ఆ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు కాస్త కునుకు తీయడమే. ఈ విధంగా కష్టపడి వ్యాపారం అభివృద్ధి పరిచి ఆ లలితా జ్యువెలర్స్ని కూడా ఈయన దగ్గర కొనుక్కున్నాడే యజమాని, ఆయన నష్టపోయే స్థితికి వస్తే అప్పుడు ఇతను కొంచెం పచ్చగా తయారయ్యాడు కనుక అది కొనుక్కొని ఈ రోజు అతనికి ఉన్న ఆస్తి విలువ 10,000 కోట్లు. ఆయనే చెప్పాడు ఈ మాట. కష్టపడాలి, శ్రద్ధగా చేయాలి ఏదైనా పని చేస్తే. అంతేగాని పరిచర్యలో కూడా మీ ఇష్ట ప్రకారం, మీ ఇష్టం ఉంటే వచ్చి చర్చి ఓడవడం, మీ ఇష్టం ఉంటే వచ్చి ఆ బూజులు దొలపడం, మీ ఇష్టం ఉంటే ఆ చెట్లకు నీళ్లు పోయడం. ముప్పొద్దుల తింటలేదా? పూటకు 3 పళ్ళాలు తింటున్నామే మనం. ఎండాకాలమైనా సరే అక్కడ రాజీ పడమే. చెట్లకి నీళ్లు పోయిండమ్మంటే ఎండాకాలం చచ్చిపోతాయమ్మంటే పస్తున్నారా? పోయరు. నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు ఇక నీతి బాధ్యత అర్థమైందా? నేనెందుకు చెప్పాను రా దేవుడు అనుకుంటున్నారు. కనుక ప్రియమైన తల్లులారా, తండ్రులారా, నా కుమారులారా, కుమార్తెలారా, మనము ఏ పనైనా శ్రద్ధగా చేస్తే దేవుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. నంబర్ 1, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనలో ఉండవలసిన గుణగణాలు నంబర్ 1. నంబర్ 2, నంబర్ 3 శ్రద్ధగా పని చేయడం. సోమరిపోతులు అంటే యేసయ్యకి అసహ్యం, హేయం, ఛీ ఎదవాయ్ అంటాడు ఆయన. చూడండి, మనం దేవుడు కూడా ఎన్ని రోజులు కష్టపడి ఈ యొక్క సృష్టిని సృష్టించారమ్మా? 6 దినాలు. 7వ దినము విశ్రాంతి. మనోడు ఒక్కరోజు పని చేశాడంటే 6 రోజులు విశ్రాంతి వాడికి. షబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఇంకొకటి డాబు డంబము. తల్లి సంపాదన అతనిది 20,000 అయితే నీకు ₹1,00,000 ఫ్రిడ్జ్ ఎందుకమ్మా? ప్రతిదానం ఎందుక నీకు ₹1,00,000? అంటే ఉందని కాదమ్మా, మరి అందుకని ఫ్రంట్ రోలో కూర్చుంటే మీకు పడుతుంటాయి. వీడు 20,000 జీతగాడు, దాంట్లో ఇల్లెత్తే కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, పాల బిల్లు కట్టుకోవాలా, అసలు సిసలైంది ఏంటది, టీవీ బిల్లు కట్టాలా, అన్ని బిల్లులు కట్టాలా మనం. కానీ ఈ ఈఎంఐ ₹1,00,000 ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? డాబు. ఎందుకు తెలుసా? వదినే చూసావా, మీ అన్నయ్య నిన్ననే తెచ్చాడు, వాడు తెచ్చి వీడు తెచ్చుంటాడు. ఇంకా ఆడంబరాలకు పోయే పరిస్థితి చెప్పేదా? ఈ రోజు నుంచి మన సంఘంలో అటువంటి ఆచారాలు మానే. దురాచారాలు ఏంటో తెలుసా? ఏ గృహప్రవేశము లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్తే అంతకుముందు పాత రోజుల్లో, మా నాన్నగారు రోజుల్లో ఏం జరిగేది తెలుసా? మా నాన్నగారు రోజుల్లో వెళ్ళిన వాళ్ళు పెళ్లికెళ్తే కట్నం చదివించుకునేవాడు. కట్నం కాదులే, దాన్ని ఏమంటారు, కానుక. గృహప్రవేశానికి వెళ్ళినా వీళ్ళే కానుక, డబ్బు ఇచ్చేవాళ్ళు, వస్తువులు కూడా కాదు. ఇప్పుడు అంతా ముదిరిపోయి, దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ రోజుల్లో ఏమైపోయిందంటమ్మా, ప్రతి ఒక్కరూ అదేదో పెద్ద పద్ధతి లాగా వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అంట. అదే మనం పోయి తెచ్చుకుంటాం కదా బొచ్చెలు, ఏంటది రిటర్న్ గిఫ్ట్స్ అని పేరు పెట్టి, ఉన్నవాడు వాడిని ఇచ్చుకొని నీకెందుకు, వాడిని చూసి వాతలేసుకుంటూ అప్పు చేసి రిటర్న్ గిఫ్ట్స్, బొచ్చెలు, పళ్ళాలు, ఇంకా గిన్నెలు. అవసరం అది? నువ్వు అప్పుల పాలైపోయి నువ్వు గృహప్రవేశము అంటే ఎంతో కొంత బాగా ధనం ఉన్నవాడు కట్టుకుంటాడు అనుకోండి. కానీ చాలా మంది ఏంటంటే
బ్యాంకులోనో ఏదో కొంత అప్పు చేసి ఉంటాడు. అది ఎలా తీర్చుకోవాలో ప్లాన్ చేయాల్సింది పోయి దానికి గృహప్రవేశం అని పెద్ద ఫంక్షను, దాంట్లో 10 ఐటెంలు పెట్టి భోజనాలు, ఇవన్నీ కాకుండా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్. వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళిన వాళ్ళు కానుకగా ఏదైనా ఇచ్చేసిరండి, క్యాష్. అమ్మా, ఒక ఆయన కుక్కర్ తీసుకెళ్ళిస్తాడు, ఒక్కడే ఇస్తాడని మనకు గుర్తే ఉంది. మీరు చూడండి, ఈరోజు పెళ్లిళ్లలో కానీ గృహప్రవేశాల్లో కానీ ఇంకా శ్రీమంతాల్లో కానీ దేనికైనా 3 కుక్కర్లు వస్తాయి. నెత్తిరేసి కొట్టుకుంటారు వాళ్ళు. వాల్ క్లాక్స్ చీప్ అండ్ బెస్ట్. గృహప్రవేశాలలో వాల్ క్లాక్ వాడుకుంటేది 3 గదులు, 15 గడియారాలు వచ్చి ఉంటాయి అక్కడ. ఈ రోడ్లో పెట్టుకుని బీసెట్ రోడ్లో అమ్ముకోవాలా. వాల్ క్లాక్లే చీప్ అండ్ బెస్ట్ అని. అమ్మా, నేను చెప్తున్నది వాస్తవాలా కాదా? వాస్తవమే, మీకు చెప్పేది వాస్తవమే అనేది అన్నవాడు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే మరిక, ఇది దేవుని మాట, దేవుని హెచ్చరిక, దేవుడు బుద్ధి చెప్తున్నటువంటి సమయం ఇది. కనుక మనము ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ మానేసుకుందాం. వీలైతే ఆ ఇల్లు కట్టుకున్న వాడికి కొంత క్యాష్ అట్ చేతులు పెట్టరా, వాడికి ఏదైనా ఫర్దర్ గా పనికి వస్తుంది. నాకు పాస్టమ్మ కూడా ఏదో ఒక విషయంలో ఇట్లా వాదన వస్తే క్యాష్ ఇచ్చేద్దామంటా నేను. వాళ్ళకి ఏముంది ఈ పటాలు, బైబిల్ పాఠాలు. కొంతమంది బైబిల్ వాక్యం ఉండే పటం తీసుకెళ్ళి ఇస్తారు. ఈ కంపనండి అబ్బా, బాత్రూంలో కూడా పెట్టుకోడాడు దేవుడి వాక్యం. అన్ని పటాల దేవుడి వాక్యాలు వస్తాయి. అలా కాదు, ఖర్చు, ఇల్లు కట్టాడంటే ఖర్చులా ఉంటాడు. అదేముంది, మనం ఇస్తే ఒక 5 నిమిషాలు గరిగిపోద్దండి. అంటే నువ్వు ఇచ్చింది ఆడి చచ్చిందాకా ఉండాలి కొంపలో. నువ్వు ఇచ్చిన కుక్కరు వాళ్ళు పోయిందాకా కుక్కర్ ఉండి వాళ్ళ నెక్స్ట్ తరం కూడా వచ్చి వాడుకోవాలా? ఏంటి చిల్లక ఇది? ఏంటిది మనకి? దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి మనకి లగ్జరీలు వద్దు, మితంగా ఉన్నంతలో సర్దుకొని హ్యాపీగా జీవించడమే ముద్దు. కొట్ట చప్పట్లు గట్టిగా. 4లో ఏంటంటే, ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెరుగులాడాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని ఇక నిన్ను వదలనయ్యా, వదలనంటే వదలను. ఎలాగా? దెబ్బలాడాడు, దేవుడితో పోట్లాడాడు. అంటే మొర్రబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థన అని ఉంటుంది బైబిల్లో. 2 లైన్లు ఉంటది. ఏమంటాడు అక్కడ? దేవా, నా సరిహద్దులు విశాలపరచు, దేవా నన్ను ఆశీర్వదించు. మామూలుగా సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టికర్తమైనటువంటి ప్రభువా, ఇలాంటి బేసుబాయితో అడగటంలా అది ప్రార్థన అంటారు. ఇది చెప్పండి అమ్మా, మొర్ర పెట్టడం అంటే ఇక సిగ్గు శరం ఉండదు. పక్కన ఆమె వింటదేమో అని తలంపబడదు. దేవా అంటావు, ప్రభువా నన్ను ఆశీర్వదించున్నాయన, నన్ను కరుణించున్నాయనా, నా బిడ్డలు ఆశీర్వదించయ్యా, నా భర్తలు క్షేమగా ఇంటికి. ఇది నీ మొర్ర పెట్టితే నీవు పొందుకోలేని ఆశీర్వాదం అంటూ ఉండదు. నమ్మితే కొట్టే చప్పట్లు గట్టిగా. ఎస్, కొంతమంది ఈ మొర పెట్టడం రాదనుకో వాళ్ళకి. కొంతమంది ప్రార్థన చేయడమే రాదు, అందుకని సిగ్గుపడి ప్రార్థన మానేస్తుంటారు. కాదు, నువ్వు పిచ్చిగా చేసే ప్రార్థన అయినా ఒక క్రమం లేకుండా ఆయనతో మాట్లాడవడమే కదా ప్రార్థన అంటే. దానికి పెద్ద భాష ఉండాలా, లేదా రైమ్ ఉండాలా, లేకపోతే రెథమాటిక్ ఏమన్నా? నో, నువ్వు ఆయనతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, ఆయన వింటాడు, శ్రద్ధగా వింటాడు. అసలు మాటలు కూడా మాట్లాడిన ఒక ఉంది హన్న, ఆమె ఏం చేసింది? మూలిగిందంటమ్మా. నో వన్ వర్డ్ లేదు, మూలుగు పన్నుకొస్తుంది ఆమెలోంచి దుఃఖము. మూలుగులతో చేసే ప్రార్థన మొరబెట్టే ప్రార్థన కంటే ఇంకా గొప్పది. కొట్ట చప్పట్లు గట్టిగా.
ఇప్పటికి 4 విషయాలు చెప్పుకున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడం లేదు అని మనం అనుకుంటున్నాం. ఎందుకు ఆశీర్వదించడం లేదయ్యా అంటే మనలో మన నుండి కొన్ని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన ఆశించిన గుణగణాలు మనలో లేవు. ఇది అంశం. ఏ గుణగణాలు లేవు? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. నంబర్ 3 ఏంటమ్మా? బతకం కాదమ్మా, శ్రద్ధగా కష్టపడి పని చేసే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అటువంటి కుటుంబాలు ఆశీర్వదించబడతానే ఉంటాయి. నంబర్ 4, మొర్ర పెట్టి ప్రార్థించడం. చివరిగా బాట చదువుకొని ముగించుకుందాం. 5వది ఏంటంటే గుడ్. 5వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:7, 9వ అధ్యాయము 7వ వాక్యం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యం. ఎవడైనను అమ్మా మొదటి అదేనా 9:7 2 కొరింథీ 9:7 చూడు. ఇయ్యవలెను. కొట్టే చప్పట్ల గట్టిగా. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును అంటున్నాడు. ప్రేమించేదల్ అధికముగా ఆరాధించు ఆసక్తితో అధికముగా ఆరాధించు మనం ఆయన ప్రేమించడం కాదు కానీ ఆయనే మనల్ని దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ఈ వాక్యం ఎక్కడ చదివినట్టుగా ఉందా మీకు? మీరు చదవరమ్మా, మీరు చదవరయ్యా. మీకే ఏమన్నా ప్రసాద్ గారు నీకు ఈ వాక్యము దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించునన్న వాక్యం చదివినట్టు గుర్తుందా? ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఎక్కడుంది అది? 2 కొరింథీలో ఉందా? నేను చెప్పాను కదమ్మా, తప్పు చెప్పా. 1 కొరింథీ అంటే మార్చుకుందని మళ్ళీ 2 కొరింథీలోకి వెళ్ళాం. అది కాదు, మలాకి కాదు తల్లి. ఇట్లా మన దగ్గర ఉంటే కొన్ని సరేలే ఇంకెట్ట అడిగితా. ఎస్, మీకు ఇచ్చే కవర్స్ మీద మీకు కవర్స్ ఇవ్వంగానే కన్నులే గాని ఇంకా వాక్యాలు ఎందుకు చదువుతారు? చెప్పండి. వెదజల్లి విస్తారంగా వెదజల్లి ఆశీర్వదించబడాలంటమ్మా మనం. వచ్చింది, దొరికారు. ఇప్పుడు చెప్తున్నా. ఈస్టర్కి గుడ్ ఫ్రైడే కలిపి కవర్స్ ఇచ్చాం. కవర్స్ ఎందుకు ఇస్తారు సంఘస్థులు? 3 సార్లు ఇస్తారు సంవత్సరానికి 3 సార్లు. ఎందుకు ఇస్తారు? ఫస్ట్ కవర్ ఎప్పుడు ఇస్తారు? ఆలయ ప్రతిష్ట. 2వ కవరు క్రిస్మస్ న్యూ ఇయర్ కి. 3వ కవరు గుడ్ ఫ్రైడే ఈస్టర్ కి. లోపల ఏం పెడతారు? ఇన్విటేషన్ అండ్ ప్రోగ్రామ్ షీట్. ఆ తర్వాత ఎందుకు ఇస్తారు ఆ కవరు?
ఏం పెట్టాలి తెలుసా మీకు? కానుకలు ఇవ్వాలని దాంట్లో పెట్టి మరి దాదాపు 40 కంపెనీలకు పంచితే 8 వచ్చినాయి అంటే నాకు ఈ సంవత్సరం మన గుడ్ ఫ్రైడేకి 8 కవర్స్ అమ్మా నువ్వు ఇచ్చావులే అంటే నువ్వు ఇచ్చావు డాడీ అట్ట 8 కవర్స్ రావడం ఏంటమ్మా? మిగతా వాళ్ళు సంగమా నిద్రపోతున్నారా? బాధ్యత లేదా మీకు సంఘం ఎడల? లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుందన్న ఒక అపనమ్మకం ఉందా? మధ్యరాత్రుల్లో వచ్చి ప్రసాద్ గారిని లేపి అభ్యర్థులు అంటే తెరిచి చూపిస్తాడు, రూపాయి తేడా ఉండదా? అలా మెయింటైన్ చేస్తా వస్తున్నాడు 30 సంవత్సరాల నుంచి ఆ మనిషి. అరే పండక్కి కానుక ఇవ్వడం కూడా మనకు బద్ధకమా? పండక్కి బాగా తిన్నాడా బిర్యానీ చేసుకుని ఈస్టర్కి? మేము తినలేదన్నా వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరది? మీరా? పండక్కి తినలేదా? ఏ వండుకోలేదా? ఓ వండుకోకుండా బయట నుంచి బిర్యానీ తెచ్చున్నావా? అది కాదమ్మా, అది కాదు బుజ్జ. ఏమ్మా ఏమైపోయారమ్మా మీరు? ఎందుకు మర్చిపోతారు? రాష్ట్రంలో కొంచెం తగ్గినట్టున్నాను. దేవునికి స్తోత్రం. విస్తారంగా వెదజల్లే వాడికి ఆశీర్వాదములు జల్లులాగా కురుస్తాయి అంట వాడి మీద. మనం ఎందుకు ఇట్లా దరిద్రం పట్టున్నామో తెలుసా? దశమ భాగాలు ఇవ్వం. సరే మీ కర్మ ఎలాగని దశమ భాగాలుగా ఇవ్వలేని వాళ్ళు ఇచ్చాపూర్వకమైన కానుకలు ఇవ్వండి అన్న. అంటే ఎంత మార్జిన్ ఇచ్చారో చూడండి మీకు. దశమ భాగం అంటే ఆ 10,000 వచ్చేవాడు, జీతం వచ్చేవాడు 1000 రూపాయలు అక్కడ వేయాల కృతజ్ఞత బాక్స్ లో. నాకు కాదు ఇమ్మనేది, సంఘానికి వేయాలి అక్కడ. మీరు ఇవ్వలేక ఆ 1000 రూపాయలు అమ్మో మూర్చిల్లిపోతున్నారు కొంతమంది. నీ ఇష్టం, ఇచ్చాపూర్వక కానుకలు అంటారు. ఆ లెక్కన 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగస్తులు ఉన్నారు మన సంఘంలో. ఇంకా 1,00,000 రాలేదా? 80. ఇంక నువ్వు నవ్వేవాడు నాకు అర్థమైపోయింది. 70. ఇంకా అక్కడికి ఫుల్ స్టాప్ అంతే. ఇంక చెప్పొద్దు నాకు. 70,000, 80,000, 50,000, అట్లీస్ట్ 40,000. వీళ్ళందరూ వాళ్ళ దశమ భాగాలు 4,000, 7,000, 8,000 తీసుకొచ్చి ఆ బాక్సులు వేస్తే బాక్స్ కుక్కాలమ్మా మేము. నేను ఎప్పటికన్నా దశమ భాగాల గురించి నేను చెప్పడం నాకు అనవసరం, నాకు అసహ్యం. ఎందుకంటే ఇస్తావా, నువ్వు దీవించబడతావు, నాకెందుకు? ఇవ్వలేదా? లెక్క చెప్పేది నువ్వే. కనీసం ఇచ్చాపూర్వకంగా బాక్సులో కొంచెం హృదయపూర్వకం 1,00,000 రూపాయలు వచ్చే దాచుకొని 10,000 కూడా తిందావా? దేవుడికి కూడా తిను. అక్కడికి రానియడు నిన్ను. అక్కడ పోయి తినంటాడు, నరకానికి పోయి తినిక నువ్వు. ఈ రోజు నుంచి లాస్ట్గా 5వది ఏంది? వెదజల్లి ప్రేమతో ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు ఏమంటారంట? ఆశీర్వదించబడతారట. చూడండి, నేనేనాడు అయ్యా నా సంఘానికి ధనవంతులను పంపి, ఎందుకంటే బాగా కానుకలు ఇస్తారని ఏనాడు నేను ప్రార్థన చేశారు కదా. నేను ఒకటే అడుగుతా, అయ్యా దీనిలైన నా బిడ్డలు వీళ్ళని ఆశీర్వదించి, వీళ్ళని అభివృద్ధి పరిచి, వారిని హెచ్చించి, వారిని సంపన్నులుగా చేయనైనా వారి ద్వారా సంఘము బలపరచబడాలి అని. నా మాట విని మీరు బలపడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, హెచ్చింపబడుతున్నారు. కానీ తిరిగి మీ దగ్గర నుంచి రావట్లేదే కృతజ్ఞత. ఇదే నిదర్శనం. ఈస్టర్ పండుగకి 8 కవర్లు వచ్చినాయి, 50 కవర్లకి రిటర్న్. ఇది న్యాయమా సంఘమా? మీకు ఇబ్బందిగా ఉంటే ఆ ఇచ్చే కొద్ది కానుక వద్దు, బలంతో లేదు. లేకపోతే నేను లెక్క చెప్పుకోవాలి అక్కడ. ఏంట్రా నా బిడ్డని నిలదీసి అడుగుతున్నావు, వాడికి అసలు ఇంట్లో బియ్యాన్ని కూడా లేకపోతే అంటాడు ఆయన. మీకు అందుకని నేను మెసేజ్ పెట్టా. ఎంతమంది చూశారు మెసేజ్?
అందరు చూసే ఉంటారు. మెసేజ్ పెట్టా, 8 కవర్స్ వచ్చినాయి. ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారో నాకు తెలియదు. ఈ సండే తీసుకురండి, కానుక తీసుకొచ్చి బాక్స్లో వేయండి. బాక్స్లో కాదు, ప్రసాద్ గారికి ఇవ్వండి. మంత్రులు కడుతున్నారా? 5 వచ్చింది. 5 పోయిన నెల మార్చి నెల, ఏప్రిల్ నెలలో 5 మంది కట్టారు. అంటే ఇక నాకు వేరే పనే లేదా? ఒక అరగంట ప్రతి ఆదివారం మీ కానుకల గురించి మిమ్మల్ని ఉజ్జీవింపజేసే వాక్యాలు చెప్పుకుంటూ కూర్చోవాలా నేను? నీ బాధ్యత కాదా? కేబుల్ బిల్కి ఎలా కడుతున్నావు? కరెంటు బిల్కి ఎందుకు కడుతున్నావు? జబ్బు వస్తే హాస్పిటల్కి పోతే శవాన్ని కూడా ఇవ్వడాడు డబ్బులు కట్టకపోతే. 1,00,000 రూపాయలు పెండింగ్ ఉందండి, అది కడితేనే సచిన్ శవాన్ని కూడా ఇస్తాడు హాస్పిటల్లో. అంత దుర్మార్గం అయిపోయింది ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్. మా బావగారి డాక్టరే, ఆయన రిటైరు. వారేమో అనుకోవాలనుకుంటున్నాను. అసలు ఆ రోజుల్లో ఇటువంటి దారుణాలు లేవులే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నానన్నా. ఏంటనా? ఎందుకని? మీరు కూడా యవనస్తులారా, ఎందుకని మీరు బ్లస్ బ్లస్ పట్టలేదు? శ్రద్ధ లేదు, లోపడ్డం లేదు. ఇంట్లో వీడు తండ్రి ఉంటే నోరారా నానా అని పిలవడు. పిలుస్తారా మీరు? నానా అని పిలుస్తావు నువ్వు. ధన్యుడు విను. ఇదిగో ఎవరు భార్య మురుచుకుంటానేలే, నేను నాకన్నానే అరే ఒరే కాకుండా ఏమయ్యో లే, అక్కడ మళ్ళీ చల్లారిపోతుంది, అన్నం నువ్వు లే అని పిలిచే దిక్కుండదు వీళ్ళకి. వీడేమో తండ్రిని నాన్న అని పిలవడు. మళ్ళా ఆయన డబ్బులు ఇస్తేనే వీడికి అన్ని. క్రమశిక్షణలో ఉండండి నాయన, లోపడ్డం నేర్చుకోండి. ఐకమత్యంగా అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, సంఘస్థులతో, మీ పేటలో వ్యక్తులతో వీడు రౌడీ వెదవండి అని అనిపించుకోవడం చాలా ఈజీ. వాడు చాలా మంచివాడండి, ఎవరి జోలికి పోడండి, వాడి పనేదో వాడు చూసుకుంటాడు అనిపించుకోవడం చాలా కష్టం. అరే మీ ఏజ్ నుంచి వచ్చినావా గారు, మేము డక్కా ముక్కలు తిన్నవాళ్ళం, అందుకని చెప్పగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లేచి నుంచోండి అందరూ ఒకసారి. లేచి నుంచొని చిన్న ఒప్పుకోలు ప్రార్థన. మీలో ఎంతమంది ఈ వాక్యంలోని మర్మాలు మీరు అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభువారు ఈరోజు చాలా సూటిగా, చాలా తేటగా మాట్లాడారు. ఎలాగంటే, ఇందుకుని నువ్వు ఆశీర్వదించబట్టలేదు నాన్న. ఆశీర్వాదము నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది కానీ నీ గృహంలోనికి రాలేకపోతుంది. ఎందుకంటే నీలో నంబర్ 1 లోబడే, నంబర్ 2 ఐక్యత లేదు, నంబర్ 3 శ్రద్ధగా పనిచేసే ఫలితనం లేదు, నంబర్ 4 మొర పెట్టడం, ప్రార్థన చేయడం, పొందుకోవడం ఆసక్తే లేదు, నంబర్ 5 చాలా ప్రాముఖ్యమైనది, సువార్తకి విస్తారంగా వెదజల్లు. అలాగని నీ జీతం 20,000 అంటే తీసుకొచ్చి 19,000 ఇమ్మని అడిగే ఎదవడు లేడు ఇక్కడ. కనీస బాధ్యత అమ్మా. నీ పిల్లలకి ఎందుకు ఫీజు కడుతున్నావు? కట్టకపోతే నిన్న పిల్లలు రానీడు, బయట నిలబెడతాడు. కరెంటు బిల్లు ఎందుకు కడుతున్నావు? కట్టకపోతే కరెంటు పీకేస్తాడు. అలాగే దేవుని ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే ఇందువలనే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. కనుక ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం నేను చెప్తున్నాను ప్రియ సంగమా, అందరూ 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 ప్రభువుని అడగండి, ప్రభువా
ఇంతకాలం ఈ 5 విషయాల్లో నిజంగానే నేను కొంచెం అలక్ష్యం చేశాను నాయన, నిర్లక్ష్యంగా ఉన్నాను. ఇక మీదట నాకంటే పెద్దలైతే ఎవరైతే ఉన్నారో, అది మా పాస్టర్ గారు కావచ్చు, నా స్కూల్లో మాస్టర్ గారు కావచ్చు, నా పై అధికారి కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, నా అన్నలు కావచ్చు, నా అక్కలు కావచ్చు, నా బంధువులు కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళైన నా మిత్రులు కావచ్చు, అందరికీ నేను లోబడి ఉంటాను. లోబడ్డం అంటే బానిసత్వం కాదు, మాట వినడము. మాట విని ఒక మంచి పేరుని తెచ్చుకోవడమే లోబడడం. దేవుడు నిన్నెప్పుడు బానిసగా, ఆయన కింద బానిసగానే చేసుకోలేదు తల్లి. ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా పుట్టించాడు, కానీ ఆయన బానిసగా కూడా ఆయన నన్ను అలా సృష్టించలేదు. మరి నీ ప్రక్కన ఇంటి వాళ్ళతో నువ్వు బానిసగా ఉండమని ఎందుకంటాడు ఆయన? కనుక మర్మాలు జ్ఞాపకం చేసుకోండి, మర్మాలు అర్థం చేసుకోండి. వెంటనే కోపాలు తెచ్చుకోబాకండి. నన్నే చూసి చెప్పాడు పాస్టర్ గారని ఓబుల్ గారు రేపు నుంచి రాకపోతే ఎవరికి నష్టం? వాడికే నష్టం. వాడు లోబడే తత్వం ఉంది. వాడు గాలి తిరుగుళ్ళు తిరిగినా చదువుకుని అభివృద్ధికి వచ్చే ఒక గొప్ప వరం ఉంది కాబట్టి వాడేంటి 10th క్లాస్ లో 600 మార్క్స్ ఎన్ని వచ్చాయి? 600 మార్క్స్ 580 వచ్చినాయి. కొట్ట చప్పట్లు గట్టిగా. మన చరిత్రల్ని ఆమెకైతే మరీ అసలు అది పర్సెంటేజ్ ఎంత క్యాల్కులేట్ చేయాలి నాకు తెలియదు. 470కి 449 వచ్చింది. మళ్ళీ కొట్ట చప్పట్లు గట్టిగా. ఇంకోడు ఉన్నాడు బడుద్దాయ్, వాడు చిన్నప్పటి నుంచి అంతే. వాడు జూనియర్ ఇంటర్ 450కి 440కి 425 కొట్టాడు. ఇది కొత్త చప్పట్లు గట్టిగా. పట్టుగాడు. నీకు లేదా ఇలా చప్పట్లు కొట్టించుకోవాలా? నా ప్రభు సన్నిధిలో అందరూ చప్పట్లు కొడుతుంటే, ఇక్కడ చప్పట్లు కాదమ్మా, పరలోకంలో మనం వెళ్తుంటే ఫలా నా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభు ఆహ్వానిస్తుంటే నిన్ను మనకంటే ముందు పోయి ఉంటారే పరిశుద్ధులు, వారు చప్పట్లు కొడుతూ కమాన్ వెల్కమ్ 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 తారా ప్రకాష్, తారయ్య వెల్కమ్ అని కొడుతుంటే అది కదమ్మా సంతోషం అంటే. ఈ తుచ్చమైన లోకం ఎంతకాలం ఉంటాం మనం? ఈ లోకాశలకు ఎవరు బానిసలు కావద్దు. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా బాగా బలపరిచి ఉంటారని నేను నమ్ముతున్నాను. నిజంగానే మీరు బలపరచబడి ఉంటే దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం నాయన. ఈ యొక్క మే మాసంలోని మొదటి పునరుద్ధారణ దిన ఆరాధనలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఐక్యపరిచి వాతావరణాన్ని కూడా ఎంత ప్రతికూల వాతావరణంలో అనుకూలంగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత చల్లని వాతావరణం మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాయన. ఏ మాసము నిన్న కూడా చాలా మండిపోయే ఎండలను అనుభవించాం. ప్రతి విషయంలో మమ్మల్ని పట్టించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము బిడ్డల హృదయాల్లో నాటబడి సాతానుడు దాన్ని ఎత్తుకొని పోకుండా వారు ఈ వాక్యంలోని ఏదన్నా ఒకటి తప్పిపోయే స్థితి వస్తే వాక్యము ద్వారా ఈ వాక్యమును వారి గుండెల్లో నింపుకొని వారి తలలో ఉంచుకొని వారి మెదడులో ఉంచుకొని దాచుకొని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొంది నీ ఆశీర్వాద ఫలమును అందుకునే బిడ్డలుగా నాకిచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. కృతజ్ఞత కానుకలు సమర్పించడానికి సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా వచ్చి ఆ బాక్స్ లో మీ కృతజ్ఞత కానుకలు సమర్పించుకోనండి. మంత్లీ కానుకలు కట్టకుండా అశ్రద్ధగా ఉన్నవారు ప్రసాద్ గారికి మంత్లీ కానుకలు ఇచ్చేయండి. అలాగే ఈస్టర్, గుడ్ ఫ్రైడే కానుకలు మరి కొంచెం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కూడా ఆలోచన చేయండి. రైట్, గుడ్.
ప్రార్థన చేసుకుందామా. ప్రభువా స్తోత్రం నాయన. ఇదో నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో మీరు చేసిన అనేకమైన మేళ్లకై, చూపిన అపారమైన కృపలకై కృతజ్ఞతగా, మొక్కుబడిగా, దశమ భాగములుగా నాయన సమర్పించుకునే కానుకలను మీరు ముందుగా అంగీకరించండి నాయన, స్వీకరించండి. నూరెంతల ప్రతిఫలము, ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా మనము సంఘ కానుకలు సమర్పించుకుందాం. బలలోనికి ప్రవేశిద్దాం. ఏమో రైట్. దేవునికి స్తోత్రం. బలలో ప్రవేశిద్దాం. మరొక మాసం ప్రభు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేసే గొప్ప భాగ్యం మనకు వచ్చినందుకు దేవునికి నిండు మనసుతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి తల్లి యథావిధిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. దీనికి ముందుగా పాపక్షమాపణ ప్రార్థన చేసుకుందాం. మనం ఎవరైనా అయోగ్యముగా బల్లలో చేయబెడితే వారు రోగులు అవుతారట. కొంతమంది ఈ లోకంలోనే లేకుండా పోతున్నారట, అంటే మరణిస్తున్నారు. కనుక అయోగ్యముగా ఎవరు ఈ యొక్క బల్లలో చేయి పెట్టకూడదు. అయోగ్యంగా చేపెట్టువారంటే కడుపులో ఎంత పుళ్ళు పగబెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రభువా అంటే ఎలా కుదురుతుంది? అందుకని ప్రభు ఎలా తనని కొట్టిన వారిని, తనని పొడిచిన వారిని క్షమించాడో
కనీసం నిన్ను తిట్టిన వారిని కూడా నువ్వు క్షమించలేవా? కోమలి, క్షమిద్దాం. సరేనా? అడుగుదా ప్రభువుని. అడగండి ఈ క్షణమే. నేను నా సొంతగా నేను ప్రార్థన చేసుకుంటున్నా. నాకు మైకుంది కాబట్టి మీకు వినిపిస్తుంది. మీరు మీ సొంతంగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా స్తోత్రం నాయన. ఈ సమయంలో నీ బల్లలో చేయి వేయిపోతున్నా. నాలో అయోగ్యత లేకుండా నాయన, నాకు ద్రోహం చేసిన వారు కానీ, నన్ను దూషించిన వారు లేదా శారీరకంగా హింసించిన వారిని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుని వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఇక వారిని మీద ఎప్పుడు పగా ప్రతీకారాలు నేను తీర్చుకోను. నా ప్రభువా, నాకు అక్కర్లేదు. పగతో పరలోకం నువ్వు చేరలేవు అని చెప్పారు కనుక ఈ పగ నాకెందుకు నాయన? నాకు పరలోకం కావాలా, నిత్య జీవం కావాలా, నీతో నివసించే భాగ్యం కావాలి. అలాగే నేను ఎవరికైనా ద్రోహం చేసినా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నా, ఎవరినైనా దూషించి ఉన్నా, ఎవరినైనా గాయపరిచి ఉన్నా, ఇదిగో నీ సన్నిధిలో వారు లేరు కనుక నీకే నా యొక్క తప్పులను, నా పాపాలను ఒప్పుకుంటూ క్షమించమని నేను బ్రతిమలాడుకుంటున్నాను. క్షమాపణ పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తల్లి, ఆ రోజు రాత్రి ప్రభువు గారికి అప్పగింపబడిపోయే రాత్రి ఏం జరిగిందయ్యా అంటే, ప్రభువారు ముందుగా పోయి మేడగదిలో మీరు భోజనం సిద్ధపరచండి అని చెప్పి అక్కడ శిష్యులతో కలిసి ఆయన కూడుకున్నారు. ప్రభువారు ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. అప్పుడు ఏర్పాటు చేసిన భోజనపు బల్ల చుట్టూ అందరూ ఉన్నప్పుడు ఆయన ఒక రొట్టెను ఎత్తుకున్నారంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట, ఆ రొట్టెను విరిచారట. ఇదిగో నా బిడ్డలారా, ఇది మీ కొరకైన నా శరీరము, నిబంధన శరీరము. నేను మరలా తిరిగి వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అన్నాడు. ప్రతిరోజు చేసుకోవడం మనకు భాగ్యమే, కానీ కుదరదుగా. అందుకని కనీసం నెలకి ఒక్కసారన్నా ప్రభు బల్లలో చేయబెట్టి ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తము ప్రాణం చేయడం ద్వారా మనము ఉజ్జీవాన్ని పొందుకొందుముగాక. రండి, ప్రభు శరీరాన్ని మనము భుజిద్దాం, పరలోక ఆనందాన్ని మనము అనుభవిద్దాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ ఆశీర్వదించితివి అబ్రాహాముగా తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా,
కలిపేసావుగా ఏమ్మా? మీరు పాటలకు ముఖ్యం కాదు, మీరు ముందు అక్కడ పడేసే మైకులు వచ్చి బల్ల తీసుకొని వెళ్ళి పాడండి. అర్థమైందా? రైట్. చిన్న ప్రార్థన చేసుకొని మీకు ఇవ్వబడినటువంటి ప్రభు శరీరాన్ని స్వీకరించండి. ముందుగానే స్వీకరించిన వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు, మళ్ళీ ప్రార్థన చేసుకోండి. మంచిదమ్మా. ఆ ప్రకారంగా భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని ప్రభువారు చెప్పాను. ఈ పాత్రలో ఉన్నది ఏంటంట? ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. కాబట్టి ఈ పాత్రలో అంతకుముందు పోయపడిన పదార్థం అది ఒక పదార్థమే. ద్రాక్షరసం కావచ్చు, పాలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అదొక పదార్థం, దానికి ఒక పేరుంది. కానీ ఎప్పుడైతే నేను దీనిని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానో, ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఇప్పుడు ఇది ప్రభువు రక్తంగా మార్చబడింది కనుక అదే విశ్వాసంతో ఈ రక్తాన్ని మనం పానం చేసి పరలోక ఆనందాన్ని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రభువా స్తోత్రం, ఇదిగో నాయన, ఈ పరిశుద్ధ రక్తమును ముట్టే యోగ్యత కూడా లేదు నా తండ్రి, కానీ పానము చేసే అర్హతనిచ్చావు. కేవలం అది నీ బాప్తిసం పొందిన బిడ్డలకే ఇచ్చావు. స్తోత్రం. ఈ రక్త పానము ద్వారా మాలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. మా పాప శాపముల నుండి మాకు విడుదల కలుగును గాక. నా ప్రభువా నా దేవా, ఈ నా నోటి మాటలను ఆశీర్వచనాలను దీవించి నెరవేర్చమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తర్వాత లాస్ట్ లో ఇస్తారా? పరిశుద్ధ తల్లి పాపిని అని పరచుము. పరిశుద్ధ తల్లి పాపిని పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పాదము. గ్రహించు వారికి సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తి అయ్యున్నది పట్టుకో. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నా పాలము. నీ రక్తమే నా పాలము. ఇవ్వబడినటువంటి ప్రభు రక్తాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన మంచిది. సంతోషంగా ఉన్నవారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాను. అది సంఘ ఆరాధన క్రమము టైమింగ్స్ గురించినటువంటి చాలా ప్రాముఖ్యమైన ప్రకటన. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏమిటంటే ఇప్పుడు ఎండాకాలము, కొంచెం ఎండలు ముదురుతున్నాయి బాగా. రెగ్యులర్ గా మన టైమింగ్స్ మనయే, అలాగే బాగుంది, అలాగే చేసుకుంటామని మీరు అంటారా? లేకపోతే కొంతమంది ఏదో కొంచెం సడుగుళ్ళు నసుగుళ్ళు వచ్చాయని నా దృష్టికి వచ్చింది, లేట్ అయిపోతుంది, ఎండలు మాడిపోతున్నాయని. ఈ ఎండలు మాడిపోతుంటే ఇంకెక్కడికన్నా పొమ్మంటే పోతారులే కానీ చెప్పండి. మార్నింగ్ 9 to 11 మార్చేయమంటారా? ఉదయం 9 గంటలకు ప్రారంభం, 9:30 దాకా పాటలు, 9:30 నుంచి 10:30 దాకా వాక్యం, లాస్ట్ లో ఆ అరగంట ఏదైనా సండా కానుకలు పట్టుకోవడం, ఏదైనా ప్రకటనలు ఉంటే ప్రకటనలు, సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలు. 11 గంటలకల్లా క్లోజ్. కాబట్టి మీ సమ్మతిని తెలిపితేనే నేను టైమింగ్ మారుస్తా. మీ సమ్మతి తెలవకపోతే మార్చను, మళ్ళీ అదే టైమింగ్ లోకి వెళ్ళిపోతాం. చెప్పండి. రహస్య ఓటింగ్ ఏమైనా పెట్టమంటారా దీనికి? ఆ ఈవీఎంలు తెస్తే ట్యాంపరింగ్ చేస్తాడు అతను, మామూలుడు కదా ప్రసాద్, అతనికి అనుకూలంగా మార్చుకుంటాడు. ఓకే,
9, 11 అన్న వాళ్ళు మీ చేతులు చూపించండి. లెక్క పెట్టరా, రే 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 లెక్క పెట్ట. 9, 11 చాలు అన్నవాళ్ళు లెక్క పెట్టండి. 7 సరే 8 ఓకే దించండి. లేదు నాకు 10:30 to ఈ 1:30 బాగుంది, వీఆర్ అగ్రీ అండ్ వీఆర్ వెరీ ఎంజాయింగ్ ద వర్షిప్ ఆఫ్ ది లార్డ్ అన్నవాళ్ళు మీ కుడి హస్తాలు బాగా పైకెత్తి చూపించండి. ఇక తీసేయమ్మా. ఇంకా మీరు 8 మంది కొట్టండి, మీరు కొట్టండి, మనం గెలిచాం. నాకు ఇష్టం లేదమ్మా. అరే ఏంటమ్మా 30-40 సంవత్సరాల నుంచి వస్తున్న టైమింగ్ ఇది. ఈ రోజు ఎవరో నా చెల్లి, నా తల్లి చెప్పావా? ఏం చెప్తున్నావు? ఇదే టైమింగ్ బాగుందా? మరి నువ్వు రాగలవా ఎండకి? బావగారిని ఇలా నెత్తిని ముసిగేసుకొని తీసుకొని రా. సరే ఏందమ్మా శ్రీ, ఎవరమ్మా చెప్పింది? ఇదే 8-9 గంటల ఉంటే 11 అంట. నీ మొహం మండ 10:45కి వస్తావా 11 అంటే? నీ గురించి మేము టైమింగ్లు మార్చాలా? 40 సంవత్సరాల నుంచి ఉన్నది, రుజువు చేశాను చూసావా నేను. జాగ్రత్త. కొట్టండిరా, మళ్ళా సపోర్ట్లు కొట్టండిరా. ఇలాంటి సపోర్ట్ ఉంటే అసలు చాలా బలిసిపోను నేను. ఇప్పటికే షర్ట్లు పట్టడంలా. మంచి తల్లి సంతోషంగా ఉన్నారు కదా? ఏముందమ్మా, ఏముంది చెప్పండి. మీకు 6 కూలర్లు పెట్టా, ఇంకా కావాలంటే ఇంకో 2 కూలర్లు కూడా పెడతా. మీరు ఇక్కడ ఉన్నంతసేపు మీకు ఏం ఎండ ఉండదు. వచ్చేటప్పుడు లేకపోతే వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు తట్టుకోలేరు. అది కూడా ఇప్పుడా చెప్తావా? తొందరగా చెప్తావా? దా కోమలి సాక్షి చెప్తుందంట. అమ్మా ఇప్పుడు ఎక్కడ? అది నువ్వు ఇంటి దగ్గర చెప్పాలా? ఇదమ్మా తల్లి, ఇదిగో వెంకీ, ఇదిగో నువ్వు చేస్తా అట్ట పట్టుకోమను. అదే నుంచో. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను నిలబడి చెప్పలేకపోతున్నాను, కూర్చుంటాను. కూర్చో. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. 15 రోజుల నుంచి నేను ఇక్కడ లేను, బిట్టగుంట్లో ఉన్నాను. దేవుడు నాకు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఎంతో నీరసము, కళ్ళు తిరిగి పడిపోవడము, మోషన్ రావడము, వీటి వల్ల నేను చాలా బాధపడి ఎన్నో అంకులు కూడా నాకు మందులు రాసిచ్చాడు, అయినా నాకు తగ్గలేదు. ఇంకా మా కలవరాంటి మీ అందరికీ తెలిసింది కాబట్టి కలవరాంటికి వెళ్ళాను. కలవరాంటి చూపించింది, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించింది. అక్కడ టెస్టులు రాశారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. అక్కడ అమ్మా నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, థైరాయిడ్ నీకు 600 ఉందని చెప్పారు. 600 పైన ఉంటే 600 ఉంది, నీకు చాలా ప్రాబ్లం అమ్మా అని చెప్పి ప్రైవేట్ డాక్టర్ చెప్పాడు. మందులు రాసిచ్చారు. 4 రోజుల నుంచి కొంచెం బాగానే ఉంది. మీ ప్రార్థన వల్ల, ఆంటీ ప్రార్థన, అంకుల్ ప్రార్థన వల్ల దేవుడు నాకు ఈ రోజు నాకు ఈ కృపనిచ్చినందుకు దేవునికి ఎనలేని వందనాలు, స్తోత్రాలు. నిన్న ట్రైన్ కి వస్తా ఉన్నాను. ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడికుంది. మధ్యలో పట్టాలు ఉన్నాయి కదా, ఆ పట్టాల్లో నేను జారి పడిపోయాను. పట్టాలు ఇటు ట్రైన్ వస్తుంది, ఇటు ట్రైన్ వస్తుంది. మధ్యలో నేను పట్టాల మీద పడిపోయాను. లేపడానికి ఎవ్వరు లేరు. నా బ్యాగులు పెట్టడానికి వెళ్ళారు 2 ముగ్గురు. వాళ్ళు వచ్చి ఏంటమ్మా నువ్వు పడిపోయావు అని అన్నారు. బాగలేదని చెప్తే మేమే పట్టుకుపోయాలంటే, అన్నా మీరు బ్యాగులు తీసుకెళ్తున్నారు కదా అందుకని నేను రాలేదన్నా, మీరు వెళ్ళండి అని చెప్పాను నేను. వాళ్ళు గబగబా వచ్చి నన్ను లేపి కూర్చోబెట్టారు. చాలా నిజంగా పట్టాల మధ్యన దేవుడు నన్ను కాపాడినందుకు దేవునికి ఎనలేని వందనాలు. నిజంగా నాకు అనుకుంటే భయం వేస్తుంది. ఇటు ట్రైన్ వస్తుంది, ఇటు ట్రైన్ వస్తుంది, మధ్యలో పడిపోయి ఉన్నాను. దేవుడు నన్ను ఎంతగానో లేవనెత్తి ఈ రోజు నీ మందిరానికి తీసుకొచ్చిన దేవునికి, మీ అందరి ప్రార్థనకి నాకెనలేని కృతజ్ఞతాస్తుతులు. నా గురించి ఇంకా ప్రార్థన చేయండి. కూర్చోలేకపోతున్నాను, వణుకు తట్టుకోలేకపోతున్నాను, చాలా బలిహీనంగా. ఇంకాను మీ కుటుంబ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నాం. అమ్మాయి 2 ఇవ్వు. షుగర్ డౌన్ అయింది అమ్మాయికి.
దయచేసి లేచి ఉంచున్నా, అందరూ లేచి ఉంచొని అద్భుతమైనటువంటి సాక్ష్యం విన్నాం. సంగమా, ప్రత్యేకించి ఒక ప్రకటన చేస్తున్నాను. వదిలిగారు ఇక మీదట వచ్చే మంగళవారమేనండి. మీరు రేపు మంగళవారం నుంచేనా? రేపు మంగళవారం నుంచి ప్రతి మంగళవారం మన జయశ్రీ వదిన గారు ఉన్నారు కదా, ఆంటీ గారు, అక్క గారు, ఆమె వరకు తీసుకున్న నిర్ణయం అది. ఆమె వరకు తీసుకొని నేను ప్రతి మంగళవారము మధ్యాహ్నం 12 నుంచి 3 దాకా ఇక్కడ ప్రార్థన చేసుకుంటానండి. ఎవరైనా వచ్చి జాయిన్ అయితే మంచిదే, లేకపోతే నాకే అభ్యంతరం లేదు. నేను మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి అంటున్నారా. నేను ఇక్కడ ప్రార్థన బలేదాని మా ప్రార్థనకు పర్మిషన్ ఏంటి తల్లి, నువ్వు నిజంగానే అలా చేస్తే మొదలు పెడితే ఒక్కొక్కరు చేరతారమ్మా నీ దగ్గరికి, తప్పకుండా చేరతారు. సంఘంలో ప్రార్థనా పరులైనటువంటి విశ్వాసులు ఉన్నారు, మీరు మొదలు పెట్టండి వదిన గారు అని చెప్పాను నేను. కనుక ప్రతి మంగళవారం ఇంకా మీకు ప్రకటన చేసే పనే లేదు. మీరు వచ్చినా రాకపోయినా ఆమెకేం బాధ లేదు. ఆమె మాత్రం ఆమెకు అలవాట. రాజమండ్రిలో ఇద్దరేనంట, ఒక ఆమె వచ్చారంట, వీళ్ళ ఇంట్లోనే కూర్చొని ప్రతి మంగళవారం అలా చేసేవాళ్ళంట. ఇంకా దేశంలో ఉన్న అన్ని సమస్యల గురించి చేస్తారనమాట వాళ్ళు. దాంట్లో మన సంఘం గురించి కూడా ప్రత్యేకించేసే మనకు ప్రార్థనా సపోర్ట్ ఉన్న యోధులు అనమాట. కనుక సంగమా, మీకు పురుషులారా మీకు ఖాళీ ఉంటే మంగళవారం వచ్చి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. అది మీకు ఆశీర్వాదమే కానీ అదేం నష్టం కాదు. కనుక గుర్తుపెట్టుకోండి. పద్మా, నువ్వు కూడా గుర్తుపెట్టుకో. నీకు శరీరము ఆ నీరసము అలవ్ చేస్తేనే రా ఏమ్మా, బలవంతమే లేదు. ఇది నీకు ఇష్టమైతేనే రండి ఏమ్మా. రైట్, తలలు పంచండి. ప్రభు స్తోత్రం నాయన, ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ యొక్క మొదటి పునరుద్ధాన దినపు ఆరాధన మే మాసంలో ఆశీర్వాదకరంగా జరిగించారు. బిడ్డలందరినీ ఎంతో ఉత్సాహంగా ఉంచారు. ఇదిగో నా తండ్రి, సంఘంలో కొన్ని గలిబిల్లులు జరుగుతున్న సంగతి మీకు తెలియకుండా ఉంది నాయన. కుంగిపోయి ఉన్న నన్ను మీ యొక్క ఆ యొక్క ప్రవచనాత్మకమైన వాగ్దానం ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. అవునాయన, నువ్వు లేకపోతే నేనే పాటు వాడను, నేనేమి చేయగలను నా తండ్రి. సంఘంలో ఆ దురాత్మలను పారతోరాడు నా తండ్రి. మా బిడ్డలను గలిబిలి చేస్తున్నటువంటి ఆ సాతాను శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. నీ పరిశుద్ధ అగ్ని ఈ ప్రాకారంలోనే కాకుండా నా బిడ్డల వెంట అది వెంబడించి వారికి ఏ కీడు హాని జరగకుండా కాపాడును గాక. నా ప్రభువా, నా దేవా, మీరున్నారనే ధైర్యంగా ఈ పరిచయం చేస్తున్నాను నాయన. ఆ శక్తిని బలాన్ని కూడా మీరే నాకు ఇచ్చారు నా తండ్రి. నా ప్రభువా, టైమింగ్ విషయంలో కూడా వచ్చిన ఆ సమస్యను మీరు తీసివేసినందుకు స్తోత్రాలు. పాత టైమింగ్స్కే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని అనేక మంది బిడ్డలు వారి యొక్క సంతోషకరమైనటువంటి సమ్మతిని తెలియజేసి మీరు సంఘాన్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నా ప్రభువా, క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చండి. మరొకసారి ఇందిరాని నాయనా, నీ సన్నిధికి రావడానికి ఆ బిడ్డ సన్నిధి మానడం అనేది ఆ బిడ్డకు తెలియదు. కానీ ఆ మోకాల ఆపరేషన్ ద్వారా ఆమె కొన్ని దినాలు రాలేకపోయింది. కానీ ఈరోజు చక్కగా వచ్చి బల్ల తీసుకునే అంత కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే నిర్మలమ్మ గారు నాయన, ఈ సంఘములో సీనియర్ మోస్ట్ విశ్వాసురాలు. ఆ తల్లికి వచ్చిన ఆ గుండె బలహీనతను బైపాస్ ఆపరేషన్ ద్వారా సరిచేసి స్వస్థపరిచినందుకు స్తోత్రం. అలాగే నా తండ్రి శ్రీనివాస్ని ఆ యొక్క ఐసీయూ నుంచి నార్మల్ రూమ్ లోకి షిఫ్ట్ చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే కోమలిని కూడా నా తండ్రి పోయిన కరెక్ట్గా బల్ల ఆరాధనప్పుడు ఆ బిడ్డ కన్నీరు పెట్టుకుంది, బలహీనంగా ఉన్నానని చెప్పింది. ఈరోజు ఆమె స్వస్థత పొందుకోవడమే కాకుండా సాక్ష్యం చెప్పే స్థితిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా కోమలిలో ఉన్న ఆ బలహీనతలన్నిటినీ తీసివేసి
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతురాలుగా మార్చమని వేడుకుంటూ, మరలా ఇదిగో రేపు మంగళవారం నీ ప్రియకుమార్తె ప్రార్థన చేసుకోబోతూ ఉండగా వారితో ఎవరైనా జాయిన్ అయితే ఆ యొక్క ఆరాధనలో మీరు ఉండండి. యథావిధిగా శుక్రవారపు ఉపవాస కూడికలో మీరు మాతో ఉండండి. రాబో ఆదివారం వరకు, పునరుద్ధాన దినపు ఆరాధన వరకు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. వీరిని బట్టి, వీరి భక్తి విశ్వాసాన్ని బట్టి వారి కుటుంబీకులు ఆశీర్వదించబడుదురుగాక. ఆన్లైన్ లో మాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ కృపాహస్తపు నీడలో భద్రపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చబడుగా. మా దినాహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్ లో సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును, వారి సంతతికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద హర్షింపచేయు మీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా. రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అమ్మా, రేపు రాత్రికి హేమంత్, మన జరుషా చిన్ని వాళ్ళ హస్బెండ్ కెనడాకి వెళ్తున్నారు. వారు మరి చిన్నమ్మ సంతోషంగా వాళ్ళ భర్తను ఒక్కదాన్ని పంపించేస్తుంది. తర్వాత మరి ఇందిరాటి సెకండ్ కాల్ ఆపరేషన్ ఉంది కదా, అయ్యేదాకా ఉంటారనింది. కనుక హేమంత్ సేఫ్ జర్నీ కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసి రేపు సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోతాడమ్మా. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడా ప్రభువా స్తోత్రం నాయన. ఇదిగోని ప్రియకుమారుడు మా బిడ్డ హేమంతుని మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించారు. ఇందిరా మోకాలు విషయంలో, ఆ యొక్క ఆపరేషన్ విషయంలో హేమంత్ అలాగే చిన్ని తల్లిని ఎంతో క్షేమంగా కెనడా దేశం నుంచి ఇక్కడికి రప్పించారు. అన్ని పనులు సజావుగా విజయవంతంగా ముగించుకొని హేమంత్ తిరిగి తను జాబ్ చేస్తున్న కెనడా కంట్రీకి రేపు బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా, తనను ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి వాహనమును, అది బస్సు గాని, కారు గాని, ఫ్లైట్ గాని, నీ దేవదూతల కాపుదలను కుడి ఎడమలా ముందు వెనకలా ఉంచి క్షేమకరమైన శుభప్రదమైన ప్రయాణం ఆ బిడ్డకు దయచేయమని, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అతి త్వరలో మేము కలుసుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.